ఇంతవరకు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు అంటున్నారు కదన్నా, మరి ఎవరు కొంతమంది అంటున్నారు. ఎవడా రాస్కల్. నేనేమంటానంటే అతను సంపాదించినటువంటి దాంట్లో 80% ప్రజా అవసరాల కోసమే, పేద ప్రజల అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే. చిరంజీవి గారు ఏం చేశారండి, ఎంత హెల్ప్ చేశారు. ఇప్పుడు మా కరోనా టైంలో 30 కోట్లు ఖర్చు పెట్టి సిలిండర్స్ ఇచ్చి అన్ని హాస్పిటల్స్ సిలిండర్స్ పంపారా. వాళ్ళు ఎంతమందికి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతమందికి సహకారం చేస్తున్నారు. ఏం గుర్తించరు. రోజా లాంటి ఒక నీచ సంస్కృతి కల ఆడది ఏం చేస్తుందంటే ఏమీ చేయలేదు. చిరంజీవి ఫ్యామిలీ ఎవరికీ ఉపయోగపడలేదని. కళ్ళు ఉండి కూడా గుడ్డోళ్ళు అంటే వెళ్ళే. వైసీపీ నాయకులకి కళ్ళు ఉన్నాయి కానీ అందులుగా బతుకుతున్నారు. వాళ్ళు చెవులున్నాయి కానీ చెవిటి వాళ్ళ బతుకుతున్నారు అంతే. అంతేగాని వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేరు కూడా. డబ్బు ఖర్చు పెట్టి ఉంటే సామాన్యం ఏంటండి. మనకి 1000 రూపాయలు అయితే 800 ఎవరికైనా ఇచ్చేస్తామా? ఎవరన్నా పేదోడు ఉంటే వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు ఏమంటే చిరంజీవి గారు చేయవలసిన సాయం ఆయన చేశాడు కానీ ఈయన 80% ఇచ్చేశాడు. మన కళ్ళ ముందే కనపడుతుంది కదా. రైతులు చనిపోయిన రైతులకు కానీ ఉన్నటువంటి మొన్న రోడ్లు వేయించడం కానీ, తర్వాత మొన్న వరదలు వచ్చినప్పుడు ఊరికి ₹1,00,000 కూడా సొంత డబ్బులు కదా. ఎవడు ఒక్క రాజకీయ నాయకుని చూపించే ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదన్న. కూటమి ప్రభుత్వంలో వచ్చినాడు కాబట్టి గెలిచినాడు, సొంతంగా పోటీ చేసింటే గెలిచేవాడు కాదు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. దాని గురించి ఏమంటారు? వైసీపీ వాళ్ళకి ఏముందండి, వాళ్ళంతా దుర్మార్గ పాలన చేస్తారు. కూటమి ప్రభుత్వం ఒక్కడిగా పోరాడితే ఎవడో నిజాయితీ పరుడు ఉన్నాడు అందులో చెప్పు.